కానీ ఇక్కడ ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు నాకు తెలిసి రేపు ఉదయం 10 తర్వాత ఏసీబీ విచారణ అయిపోయిన తర్వాత మెల్లగా ఇందులోకి ఈడీని రంగప్రవేశం చేస్తారు. మళ్ళీ మోడీ గారితోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఉంటారు. మెల్లగా ఈడీని రంగప్రవేశం చేసి దీన్ని ఇంకా కొంత లాగేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎంత కేసు ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి ఈ కేసు 55 కోట్లకు సంబంధించినటువంటి కేసు, కేవలం 55 కోట్లు. ఈ 55 కోట్ల కేసుకి దాదాపు ఇప్పుడు సంవత్సర కాలంగా ప్రభుత్వము దాని మీద ఖర్చు పెడుతున్నది కూడా కోట్లలో దాటిపోయింది. సుప్రీంకోర్టులో కూడా కోట్లలో దాటిపోయింది. లాయర్లకు పెట్టేటువంటి ఖర్చు, ప్రభుత్వానికి అవుతున్నటువంటి ఖర్చు, మెయింటెనెన్సు, ఇవి అన్ని వ్యవహారాలలో కోట్ల రూపాయలు దాటిపోతూ ఉంది. ఈ 55 కోట్ల కేసు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. 55 కోట్లు అనేది తీసి పడేయాల్సిన అవసరం లేదు. కానీ ఇందులో అవినీతి ఎంత ఉన్నది, అందులో ఏమున్నది, పోనీ ఆ డబ్బులు ఏడా ఉన్నాయి, అవి బ్యాంకులో ఉన్నాయా లేకపోతే ఎవరి జేబులో పోయినాయా, ఏమీ లేనటువంటి దాన్ని పట్టుకొచ్చి ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో పీసీసీగా ఉన్నప్పుడు బేసిక్గా రేవంత్ రెడ్డి గారికి హాఫ్ నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్ కాదు ఆయనది. ఏ సబ్జెక్ట్ అయినా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోడు. కొంత తెలుసుకొని ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. కానీ పూర్తిగా తెలుసుకుంటే అందులో వాస్తవ పరిస్థితులు ఏంటిది, ఏది తప్పు ఏది ఒప్పు అనేది అర్థమవుతుంది. కానీ పాఠం మొత్తం వినాలి, దాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం కావాలంటే. అది ఏదో స్టార్టింగ్లో ఒక 2 లైన్లో లేకపోతే ఏదో ఒక స్టార్టింగు పేరా చూసేసి అక్కడ మనకు కావాల్సినటువంటి పాయింట్ తీసుకొని పట్టుకొని ఇక నాకు అంత వచ్చేసిందని మధ్యలోకి వెళ్ళి లేచిపోతే నీకు చదువు కాదు కదా, నీకు జ్ఞానం కూడా గంత సగమే ఉంటుంది. సో కాబట్టి ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కానీ లేకపోతే ఇంకేది వ్యవహారంలో కానీ ఆయన అంతా హాఫ్ నాలెడ్జే. పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏది పడితే అది వాగిండు, అప్పుడు ప్రతిదీ వాగిండు. మైక్ పట్టుకున్నాం అంటే ఈయన దొక్కుతా ఆని దొక్కుతా, రేపు వస్తాము, ఈయన్ని గుంజుకొస్తా ఆని గుంజుకొస్తా, విచారణ చేపిస్తా అని చెప్పేసి వాగిండు. ఇప్పుడు అవన్నీ నిజం చేయించడం కోసము కొత్తగా స్క్రిప్ట్ రాస్తా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు అనుకొని ఇప్పటికిప్పుడు యాక్టింగ్లు చేస్తే అది తప్పు ఒప్పు అయిపోదు, ఒప్పు తప్పు అయిపోదు. సో కాబట్టి ఇవన్నీ వ్యవహారాలు అంతా చిన్నపిల్లల వ్యవహారం లెక్కున్నది, పిచ్చోని చేతిలో రాయి లెక్కున్నది. వాడు ఎక్కడేస్తాడో, ఎవరికేస్తాడో, ఎవరికేసి కొడతాడో ఏడు అర్థం కాకుండా ఉన్నది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి అన్నప్పుడు ముఖ్యమంత్రి తరికలా బిహేవ్ చేయాలి. కానీ కేసులు, కోర్టులు, ఈ వ్యవహారమే నడుస్తుంది మొత్తం. ఇప్పుడు ఇది కూడా అంతే. కేటీఆర్ వ్యవహారంలో కూడా గంతకు మించి ఇంకోటి ఏమి ఉండదు. ఇప్పటిదాకా ఏ కేసులైనా ఏం తెలిసిరు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం తెలిసిరు, ఏం తెలుసలే, కాళేశ్వరం విషయంలో ఏం తెలిసిరు, ఏం తెలుసలే, కమిషన్ విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ ఏర్పాటు చేసి ఏం చేసిరు, దాంట్లో ఏం తెలుసలే. ప్రతి విషయంలో ఏం తేల్చలేకపోయారు. అప్పులని మొత్తుకున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసింది 7 లక్షల కోట్లని ఒగాయన, 5 లక్షల కోట్లని ఒగాయన, 6 లక్షల కోట్లని ఒగాయన, ఎవరికి నచ్చిన మాట, ఎవరికి నచ్చిన ఫిగర్ వాళ్ళు చెప్పుకున్నారు. కానీ మళ్ళీ ఈయన చూస్తాలకే నెలకు 10,000 కోట్లు 15,000 కోట్లు టెన్షన్గా తెస్తా ఉన్నాడు. ఏ మాత్రం తోసు పోకుండా తెస్తావు. మా పైసలన్నీ ఎక్కడ పోయి నేను అడిగితే తప్పుడు లేదు, అన్ని అప్పులకే కడుతున్నాం, మిత్రులకే కడుతున్నాం అంటారు. మరి కట్టిన మిత్రులను చూపించాలి కదా, అవి ఉండవు. సో కాబట్టి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ 2 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు గిది చూస్తూనే ఉన్నారు. నాట్లేసే నాటికే మేము ఏం చేస్తాము పైసలు అన్నాడు. ఎక్కడ పోయా రైతు భరోసా, ఏడ వండుకుంది, ఇంకా వెళ్తలేవు పైసలు బ్యాంకులకు వెళ్ళి. ఎప్పుడు ఇస్తావు తుమ్మల నాగేశ్వరరావు గారు? గయన్నీ అడుగుతారని ఇట్లాంటి కథలన్నీ పెడతా ఉంటారు. గయన్నీ అడుగుతారు ప్రజలు అవన్నీ అడుగుతారు. అందుకని ఇట్లాంటి దుకాణం ఒకటి తెరవాలి, మళ్ళీ నోటీసు, దీని మీద 1 వారం రోజులు సినిమా నడపాలి. ప్రజలు ఏడ రైతు భరోసా అడగకూడదు, మళ్ళీ ఇంకేమైంది ఇప్పుడేదో యువ వికాసం అడగకూడదు. ఇందిరామ ఇండ్ల విషయంలో మొత్తం లొల్లి అవుతున్నది, భాగవతం అవుతుంది ఊర్లల్లో. ఏ ఊళ్ళకి పోయినా కానీ పొరకలు పట్టుకొని చీపురు కట్టలు పట్టుకొని రెడీగా ఉన్నారు అమ్మలక్కలు. ఏమయ్యా లెసముచ్చట్లు చెప్తీవి ఎన్నికలు అప్పుడు వచ్చి, ఓట్ల అప్పుడు వచ్చి, ఇప్పుడు ఏమైపోయా నీ ఇల్లు ఏమైపోయా, నీ పొల్లు ఏమైపోయా, ఎటుపోయినాయి? ఉన్నోళ్ళకే ఇచ్చుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, వాళ్ళే వేసిరా ఓట్లు మీకు అని చెప్పేసి ఊర్లకు పోతే జనం తరిమి కొడుతున్నారు. నిన్న పాలకుర్తిలో చూడలే, అత్తని కోడలు ఇద్దరిని తరిమేసారు. ఇద్దరు కలిసి కార్లకి జంపు బుర్ర ఉరికిపోయారు. అంతకుముందుకు బీర్లా లేదు అదే పరిస్థితి, అంతకుముందుకు ఇంకొక ఎమ్మెల్యేది అదే పరిస్థితి.
ఎమ్మెల్యేలు ఊరలో కనపడితే ఉరికిస్తున్నారు ప్రజలు. ఆ రకంగా ఉన్నది. అవన్నీ డైవర్షన్ చేయాలి, అవన్నిటి గురించి మాట్లాడుకోవద్దు. ఏం చేయాలి? గిట్లా నోటీసులు ఇవ్వాలి.